నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. మాజీ డీఎస్పీ నళిని పేరు సోషల్ మీడియాలో మరోసారి వినిపిస్తోంది. నళిని నిజంగానే తెలంగాణ కోసమే రాజీనామా చేశారా? అయితే ఆమె ప్రధాన స్రవంతి ఉద్యమంలో ఎందుకు కనిపించలేదు? తెలంగాణ కోసం తన డీఎస్పీ పదవికే రాజీనామా చేసిందని, కాబట్టి ఆమెకు అందరూ సపోర్ట్ చేయాలని సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ హైప్ ఉంది కనుక సీఎం రేవంత్ కూడా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగంలో చేర్చుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే నిజానికి నళిని కేవలం అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేశారని, తెలంగాణ కోసం కాదని కూడా పోలీసు వర్గాల్లో ఓ టాక్ ఉంది. ఆమె మొదటిసారి 2009 డిసెంబర్ 9న తన డీఎస్పీ పదవికి రిజైన్ చేశారు. కొంతకాలం ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతుంటే నళిని మాత్రం ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో కలిసి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే రాజీనామా చేసిన నళిని కొన్ని నెలలకే మళ్ళీ ఉద్యోగంలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే అనూహ్యంగా మరోసారి 2011 నవంబర్ 1న మళ్ళీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఇక 2012 జూన్లో పరకాలకు ఉప ఎన్నిక జరిగింది. వైఎస్ జగన్కు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా వారిలో కొండా సురేఖ కూడా ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అప్పట్లో తమది సమైక్యవాదమని ప్రకటించింది. ఇక ఆంధ్ర ప్రాంతానికి చెందిన సమైక్యవాది అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొండా సురేఖకు సపోర్ట్ చేశారు. ఆ ఎన్నిక సమైక్యవాదానికి తెలంగాణ వాదానికి మధ్య జరిగింది. అప్పట్లో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నళిని భావించారు. జేఏసీ మద్దతు కోరేందుకు కోదండరాం దగ్గరకు వెళ్లారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ పోటీ చేయడంతో ఆయన మద్దతు ఇవ్వలేదు. దీంతో నళిని ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. హోరాహోరీగా తెలంగాణకు చావోరేవో అన్నట్లుగా జరిగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి సమైక్య అభ్యర్థి కొండా సురేఖపై విజయం సాధించడంతో ఉద్యమం మళ్లీ బలోపేతమైంది. ఆ ఎన్నికల్లో తెలంగాణ వాదుల ఓటు చీల్చి సమైక్యవాదులకు మేలు చేసేందుకే నళిని పోటీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఆమె కేవలం కొండా సురేఖకు మేలు చేసేందుకే పోటీ చేశారని వార్తలు వచ్చాయి. నళిని అప్పుడు కొండా సురేఖ పన్నిన వ్యూహంలో పావుగా మారిపోయారన్న విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ ఎన్నికల్లో నళిని 500 ఓట్లు తెచ్చుకొని ఘోరంగా ఓడిపోయారు. ఆమెకు అప్పుడు తెలంగాణలో పలుచోట్ల తెలంగాణ ఉద్యమకారుల నుండి నిరసనలు, విమర్శలు ఎదురయ్యాయి. ఇక అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ప్రధాన స్రవంతి ఉద్యమంలో పాల్గొనకుండా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడం, ఓసారి రాజీనామా చేసి మరోసారి ఉద్యోగం చేరడంతో ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కలేదు. పైగా పరకాలలో పోటీ చేసిన అనంతరం ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకించారు కనుక నళిని విషయంలో సీఎం రేవంత్ సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించి ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన నళిని ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.